బ్రిటిష్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 నుండి 1936 వరకు తాజ్‌మహల్‌ను స్వచ్ఛమైన, పవిత్రమైన మరియు దురదృష్టకరమైన అన్ని విషయాల స్వరూపంగా అభివర్ణించారు. అదే భవనం యొక్క రహస్యం. పేరు ముంతాజ్ మహల్‌గా మార్చబడింది. కొంతకాలం తర్వాత ప్యాలెస్ అంతిమ ప్రేమ కథనం ప్రకారం షాజహాన్ అర్జుమంద్ బాను బేగంను ఒక బజార్లో ట్రింకెట్లు అమ్ముతున్నప్పుడు కలిశాడు. ఇది సాధారణ బజారు కాదు. సాంప్రదాయ ముస్లిం నూతన సంవత్సర వేడుకల్లో భాగం. దొంగిలించబడిన వైభవం సమాధి లోపల ముంతాజ్ సమాధి ఉంది. ఇది సున్నితమైన రత్నాల పువ్వులతో పొదగబడినది. వీటిలో చాలా వరకు దశాబ్దాలుగా దొంగిలించబడ్డాయి. మొఘలులు రాక్షసుల శక్తితో మరియు ఆభరణాల వ్యాపారుల నైపుణ్యంతో నిర్మించారని చెబుతారు. సుదూర జ్ఞాపకం. అమెరికన్ నవలా రచయిత మార్క్ ట్వైన్ 1835 నుండి 1910 వరకు ఎగిరే పాలరాయి బుడగగా అభివర్ణించబడిన తాజ్‌మహల్ యొక్క మెరిసే తెల్లటి గోపురం ఆగ్రాలోని ఎర్రకోట నుండి స్పష్టంగా కనిపిస్తుంది. షాజహాన్ తన చివరి రోజులను ఇక్కడ గడిపాడని, యమునా నది వెంబడి తన ప్రియమైన ముంతాజ్ చివరి విశ్రాంతి స్థలాన్ని చూస్తున్నాడని చెబుతారు. రక్షణ దయ. 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత తాజ్‌మహల్ శిథిలావస్థకు చేరుకుంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ రాజ్ పాలనలో ఇది బహిరంగ పార్టీలకు ప్రసిద్ధ వేదికగా ఉండేది. రెజిమెంటల్ బ్యాండ్ల సంగీతం దాని టెర్రస్లను నింపింది. 1899 నుండి 1905 వరకు అంకిత భావంతో కూడిన పరిరక్షణకారుడు మరియు భారతదేశ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రేరేపించిన నిర్మాణ పనులను ఫలితంగా తాజ్‌మహల్ దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.